నమస్తే, మీ పేరు? నా పేరు జితేంద్ర గుప్తా పోకూరి. గత ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న కొడాలి నాని, ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీ అవాకులు చవాకులు, వాళ్ళకి నోరు ఉంది కదా, నరం లేని నాళ్ళకి ఏదో మాట్లాడుతున్నదని చెప్పి ఇష్టానుసారంగా మేమే శాశ్వతంగా రాజకీయాల్లో ఉంటాము, మాకు అధికారం ఎప్పటికీ ఉంటుంది అని చెప్పి నోటికి వచ్చినట్లు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని నానా అనరాని మాటలు అన్నారు. వాళ్ళ సంస్కారహీనత అది. వాళ్ళకి బుద్ధి లేదు, సిగ్గు లేదు, శరం లేదు. అలాగని చెప్పి కూటమి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి గారు అయిన నారా లోకేష్ గారు వాళ్ళు విఘ్నత కలిగిన వారు కాబట్టి ఆచితూచి అడుగులు వేసి వారి మీద కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పి చర్యలు తీసుకోలేదు ఇప్పటి వరకు. అంటే ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు, గత 5 సంవత్సరాలలో కూడా వారు చేసిన అరాచకాలు, దుర్మార్గాలు, ఎక్కడ అవినీతి పనులన్నీ అలా పేరుకుపోయి ఉన్నాయి. వచ్చిన ముఖ్యమంత్రి వాళ్ళని అరెస్ట్ చేయించడానికి సమయం వెచ్చిస్తారా, లేకపోతే అభివృద్ధి చేయడానికి సమయం వెచ్చిస్తారా అని ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అలాంటప్పుడు వారెవరో మాట్లాడారని చెప్పి, నీతిమాలిన మాటలు మాట్లాడారని చెప్పి ఈ ప్రభుత్వం నీతిమాలిన ప్రభుత్వం కాదు, ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో అభివృద్ధి తప్పించి ప్రజలకి కావాల్సిన అండదండలు అభివృద్ధి చేయాలి కాబట్టి అలాంటి వారి మీద నెమ్మదిగా అయినా సరే చర్యలు తీసుకుంటారని మేము కోరుకుంటున్నాం. ప్రజల సొమ్ముని జీతాలుగా తీసుకున్న ఏ గవర్నమెంట్ అధికారైనా వీరు కూడా గవర్నమెంట్లోనే ఉన్నారు కాబట్టి చెప్తున్నా. గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి భారతదేశంలోనే 2వ అత్యధిక ఖరీదైన ముఖ్యమంత్రిగా నెలకి 4,72,000 రూపాయల జీతం తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి ఏమి చేశారు? అరాచకాన్ని, అవినీతిని తప్ప ఏం చూపించారు ప్రజలకి? 5 సంవత్సరాలు గతుకులు లేని రోడ్లను మనం చూసాం. ఇప్పుడే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నెమ్మదిగా గతుకులు ముడుచుకుంటూ వస్తూ నాణ్యమైన రోడ్లన్నీ ఇంకో సంవత్సరంలో వేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా చెబుతున్నారు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడే రైట్స్ కానీ ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారికి లేవు. ఎందుకు లేవు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎదుటి వారిని ఇబ్బందులు పాలు చేయడానికి ఇప్పుడు మన స్పీకర్గా ఉన్న గౌరవనీయులు అయ్యన్న పాత్రులు గారిని, డిప్యూటీ స్పీకర్ గారైన రఘురామకృష్ణరాజు గారిని నానా హైరాణ చేయించాడు, అక్రమ అరెస్ట్ చేయించాడు. సిఐడి తన చేతిలో ఉంది కదా, పోలీస్ డిపార్ట్మెంట్ తన చేతిలో ఉంది కదా అని నానా ఇబ్బందులు గురి చేశారు. ఇప్పుడు వారు స్పీకర్గా, డిప్యూటీ స్పీకర్గా ఉంటే ఇతనికి మొహం చెల్లక ప్రజలకి అసెంబ్లీలోకి వెళ్ళి నా వాయిస్ వినిపించే ధైర్యం లేక నోరు మూసుకొని ఇంటి దగ్గర కూర్చొని ఏదో మీడియాలో నేను మాట్లాడుతున్నా, నేను పోటుగా అన్నట్టు మాట్లాడుతున్నాడు. అతనికి అంతకన్నా ఇంకేం లేదు. అతను తక్షణం రాజీనామా చేయాలా. అతనే కాదు, అతనితో పాటు ఇంక మిగతా 10 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. శ్యామలా నగర్, ఆటో నగర్ గేట్లు ఆల్రెడీ ప్రజాభిప్రాయ సేకరణ చేయడం జరిగింది. 2016లోనే చేయడం జరిగింది. వాటికి నిధులు కూడా కేంద్ర ప్రభుత్వము ఇష్టానికి రెడీగా ఉన్నప్పుడు గత ప్రభుత్వం ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము వాటిని అన్యక్రాంతం చేసింది. ప్రజల వాయిస్ తీసుకొని వాళ్ళ గొంతు నొక్కి వాళ్ళని ఇబ్బందుల పాలు గురి చేసింది. కానీ అది గత ప్రభుత్వం తప్పు, ఈ ప్రభుత్వం తప్పేం లేదు. ఆల్రెడీ మన కేంద్ర మంత్రి గారైన పెమ్మసాని చంద్రశేఖర్ గారు, గుంటూరు ఎంపీ గారు వాటి మీద ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయడానికి మొన్న పార్లమెంట్లో లేవనెత్తారు. ఖచ్చితంగా ప్రజలకి ఇబ్బందులు లేకుండా వారు కోరుకున్నట్లు ఫ్లైఓవర్, అండర్ పాస్ వస్తుంది. ఆటో నగర్ ఫ్లైఓవర్ సాధ్యాలను పరిశీలిస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలకు ఇబ్బందులు లేని పరిస్థితి వస్తుంది. ఎప్పట్లో రావచ్చు అంటారు? అతి త్వరలో వస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.